ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఎందుకు తమ పిల్లలకు ఆస్తిని విడిచిపెట్టుదురు అని అంటే, తప్పకుండా తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని సంపాదించాలి, వారికి విడిచిపెట్టాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. లూకాసు సువార్త 8వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. లూకాసు సువార్త 8వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. 8:14. ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. మంచి నేల నుండి విత్తనములను పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇక్కడ మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనకు గుర్తొస్తాయి. ఏమిటంటే, ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యం. త్రోవ పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవు. రాతి నేల నుండి వారెవరనగా, వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలంలో తొలగిపోదు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. మంచి నేల నుండి విత్తనములను పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో మనం ఫలించేటటువంటి వారిగా మన జీవితాన్ని దేవుని ఆధీనంలో మనం ఉంచాలి. అలాగనే అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము ఒక మాట, ఇదే 8వ అధ్యాయము 34వ వచనాన్ని ఒక మాటను చూద్దాం ప్రియులారా. మేపుచున్న వారు జరిగిన దానిని చూసి పారిపోయి ఆ పట్టణంలోను గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ఆ ప్రాంతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. మేపుచున్న వారు జరిగిన దాన్ని చూచి పారిపోయి ఆ పట్టణంలోను గ్రామంలోనూ ఆ సంగతిని తెలియజేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. దేవుడు చేసే కార్యాలు, మరి దేవుడు పంపినటువంటి కుమారుని ద్వారా జరిగే కార్యాలు మనందరికీ ఆశ్చర్యకరంగా, ప్రజలందరికీ ఆలోచన కలిగించే విధంగా దేవుని మాటలు ఉంటావనేటటువంటిది, దేవుని చిత్తం ఉంటుందనేటటువంటిది మనం గమనించాలి. 5వ అధ్యాయం అపొస్తలుల కార్యం 5వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యము 5:20. ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. జీవమును గురించినటువంటి మాటల్ని మనం చెప్పడము చాలా ప్రాముఖ్యమైంది. జీవము లేనిది ఏది కూడా మనతో ఉండదు. కాబట్టి జీవంతో కూడినటువంటి మాటలను చెప్పడమే చాలా ప్రాముఖ్యమైనది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనం చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నాయని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది.
19వ వచనాన్ని కూడా చూద్దాం. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమ పరచుడి. మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన ఏబు గారు తన దేహంతో దేవుని మహిమపరిచారు. ఏలియా గారు దేవుని మాట చొప్పున దేవుని మహిమపరిచారు. అలాగునే మనము అపొస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని మాటను ఆయన గౌరవించారు, దేవుని చిత్తాన్ని జరిగించారు. మనం కూడా మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారిగా మనం ముందుకు కొనసాగాలి. కానీ మన జీవితము ఆగిపోకూడదు, ముందుకు సాగిపోవాలి. ఆ సామెతల గ్రంథము, సామెతలు 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల దీర్ఘాయుష్మంతుడవగుదువు. దేవుని మాటలు మనం వింటే దీర్ఘాయుష్మంతుడవడానికి దేవుడు మనకు కృపను చూపిస్తాడు. ఇర్మియా గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. ఇర్మియా 39వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా బందీగృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. నీ వెళ్ళి ఏమని సెలవిచ్చి ఉంటున్నాడు ఇర్మియా గారికి? 18వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ సెలవిచ్చున్నాడు. అలాగనే 45వ అధ్యాయం చూద్దాము. 45వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు, నేను సర్వశరీర మీదికి కీడు రప్పించుచున్నాను. అయితే నీ వెళ్ళు, స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మన కొరకు మనం ఏది ఎత్తుక్కోవద్దు, దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి మనం ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అలాగనే సామెతలు 10వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. సామెతలు 10వ అధ్యాయము, సామెతలు 10వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 10:16 నీతిమంతుని కష్టార్జితము జీవదాయకం, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. నీతిమంతునికి వచ్చుబడి చాలా గొప్పదిగా ఉంటూ ఉన్నది. 11వ వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. 11వ వచనం. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. భక్తిహీనుల నోరు భక్తి మరుగుపరచును. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. 11వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. 11:19 యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు ఇడవక చేయువాడు తన మరణమునకే చేయును. కాబట్టి దుష్టక్రియల్ని మనం విడిచిపెట్టి జాగ్రత్తగా మనం ముందుకుండాలి. 19వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 19:23 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవదాయకము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. కాబట్టి దేవుని వాక్యం మనకు తృప్తి కలిగిస్తుంది. సంతృప్తిలో మనం జీవించే వారిగా ఉంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 7:14 13:14 ఇరుకు ద్వారంన ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము విరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. ఆ ఇరుకు ద్వారమే మనకు క్షేమము. ఆ ఇరుకైనటువంటి మార్గమే క్రీస్తు మార్గం అనేటటువంటిది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు,
వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని మాటను మనం వివరమైతే వింటామో దేవుని కృపతో మనము చేయబడతామనేటటువంటి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. యోహాను సువార్త 5:24 చూసాము. అపొస్తల కార్యం 11:18 చూద్దాం. అపొస్తల కార్యం 11:18 చూద్దాం. 11:18 వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచిరి. దేవుని మహిమపరచడమే మనందరికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. 7:10 అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణమైనట్టు కనబడెను. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్న అన్ని విషయాలను మనం అనుదినము ధ్యానిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ఉన్నటువంటి ఆలోచనలను మనము తేలికగా కాకుండా శ్రద్ధగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. హెబ్రీ 11:35 స్త్రీలు మృతులైన తరువాత తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. మరి పునరుత్థానం ఉంది అనేటటువంటిది మనం జ్ఞాపకము ఉంచుకోవాలి. అలాగనే యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. 3:14 అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 6వ వచనాన్ని చూద్దాం. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మనము కొత్తగా జన్మించమని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. 26వ వచనాన్ని ఆలోచించారు. కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గురించి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యుద్ధకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రాముఖ్యత, దేవుని యొక్క కృప ఉంది. ఆయన చిత్తం నెరవేర్చడమే మనందరి బాధ్యత. ఎంతమంది ప్రవక్తలను దేవుడు పంపించినప్పటికీ, ఎంతమంది యాజకులను ఈ భూమి మీదకి పంపించినప్పటికీ, ఎంతమంది మనుషులను ఈ భూమి మీదకి దేవుడు పంపించినప్పటికీ, ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగినప్పటికీ మనము దేవుని చిత్తాన్ని వినడం, దేవుని చిత్తాన్ని గ్రహించడం, దేవుని మీద ఆధారపడడం, దేవునికి లోబడడం, దేవుని ప్రణాళికలో మనం జీవించడము, నిత్య జీవం పొందడానికి మార్గమైన క్రీస్తు వైపు మన ప్రయాణం కొనసాగించడము చాలా శ్రేష్టమైన పనిగా ఉంటూ ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. కొన్ని విషయాలు కొన్ని మాటలు మేము మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో, మొదటి నుంచి లాస్ట్ వరకు ఎంతమంది అయితే చూడగలిగినటువంటి సమయం ఇవ్వబడి ఉంటున్నదో నాయన నాకు తెలియదు. వారికి ఉన్నటువంటి సమయాన్ని బట్టి వారు చూస్తూ ఉంటుండగా, వీక్షిస్తూ ఉంటుండగా నాయన అనేకమైనటువంటి దేవుని మాటల్ని మేమందరం శ్రద్ధగా విని, శ్రద్ధగా చదువుకొని, శ్రద్ధగా వాటిని అంగీకరించి, శ్రద్ధగా నాయన ముందుకు కొనసాగడానికి, భయభక్తులు కలిగి జీవించడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. 227 మంది సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ ఉంటుండగా 18,997 మంది ఇప్పటి వరకు వీడియోలు
వీక్షించి ఉంటుండగా 531 వీడియోలు పరిపూర్ణమై ఉంటుండగా నేను అందులో పాటలు, ప్రార్థనలు, వాక్యము, అనేకము ప్రోగ్రాంలకు సంబంధించినవి ఉంటూ ఉండగా నేను దీవెనకరంగా, మాదిరికరంగా మా జీవితంతో మీరు మాట్లాడమని, మీ చిత్తాన్ని మా పట్ల జరిగించమని, నైనా మేము మీ యందు భయభక్తులు కలిగి జీవ మార్గాన్ని ప్రయాణం చేయడానికి కృప చూపించమని, వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి మీరు రెక్కల కింద భద్రతపరిచి మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చమని, ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు.